Hello beautiful people, welcome back to my channel. నేను మీ కుమారిని అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వ్లాగ్. ఈ రోజు మీ అందరితో కూడా నేను సండే వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. అంటే లైక్ సెప్టెంబర్ 8th వ్లాగ్ ఇది. వినాయక చవితి జరిగిన నెక్స్ట్ డే వ్లాగ్. అండ్ మీ అందరికీ తెలుసు కదా, వినాయక చవితికి మేము స్వప్నాంటి వాళ్ళ ఇంట్లోనే ఉన్నామని చెప్పేసి. సో నెక్స్ట్ డే కూడా అక్కడే ఉన్నామన్నమాట. సో అక్కడ నా డే ఎలా గడిచింది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో మీరు అందరూ కూడా చూడబోతున్నారు. సో నేనైతే మార్నింగ్ లేచాను. ఇక్కడ ఐ థింక్ 7:30కో 8:30కో లేచినట్టున్నాను. ఎగ్జాక్ట్గా టైం అయితే లిటరల్లీ ఐడియానే లేదనమాట. సో లేచిన తర్వాత వన్స్ ఫ్రెష్ అయిపోయి బ్రషింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇంక ఇక్కడ టీ తాగుతున్నాను. ఇక్కడ కాబట్టి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఏమీ నానబెట్టుకోలేదు. అదే ఇంట్లో ఉంటే డ్రై ఫ్రూట్స్ లేదంటే డాడీ ఒక్కోసారి రాగి మల్ట్ అయితే తెస్తారు కాబట్టి అవి తాగుతూ ఉంటాను. సో ఇంకా ఇక్కడ కాబట్టి మనకు ఇది ఈ ట్రిప్ అంటే లైక్ ఇక్కడ ఉండడం అన్నది అన్ప్లాన్డ్. సో అందుకోసం ఏమి కూడా ఎక్స్ట్రాగా లైక్ డ్రై ఫ్రూట్స్ ఇవి తెచ్చుకోలేదనమాట. నేను అయినా ఒకరోజే కదా అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తుంటాను. నేను టీ తాగిన తర్వాత ఇలా బేబీ కదులుతుంటే అవి మూమెంట్స్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. లిటరల్లీ అదేంటో తెలియదు, ఎప్పుడు క్యాప్చర్ చేద్దామన్నా వెంటనే ఆగిపోతూ ఉంటాయి. బట్ ఫైనల్లీ చిన్న క్లిప్పింగ్స్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఈలో ప్రోషిత్ కూడా లేస్తే వాడికి కూడా బ్రషింగ్ అంతా కూడా కంప్లీట్ చేయించేసి దాని తర్వాత వాడికి చపాతీ మీద ఆమ్లెట్ వేసి ఇక్కడైతే ఫీడ్ చేస్తున్నాము. లైక్ వాడే తింటున్నాడు అనుకోండి, వాడికి నచ్చిన ఫుడ్ అనుకోండి, హ్యాపీగా వాడి లాగించేస్తాడు. అండ్ ఈ లోపు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బయట నుంచి తీసుకొచ్చేసారు. సో బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇక్కడ వేడివేడిగా బోండా అండ్ చట్నీ ఇవన్నీ వేసుకొని మంచిగా తినేసాను. అండ్ బయట మాత్రం ఆ రోజు లిటరల్లీ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందన్నమాట. మార్నింగ్ స్టార్ట్ అయిన వర్షం లిటరల్లీ నైట్ లైక్ ఈవినింగ్ దాకా కంటిన్యూస్గా పడ్డది. అలా డ్రిజిలింగ్ అవుతూనే ఉంది. అండ్ ఈలోపు ఏంటంటే ఆరెంజ్, మీ అందరూ తెలుసు కదా నారింజ, దానికి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకొని తిన్నాను. మీలో ఎంతమంది ఇలా తింటారో చెప్పండి. నాకు తెలిసి చాలా మంది వరకు తినే ఉంటారు. 90s కిడ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తినే ఉంటారు. 90s అనే కాదు, ఆల్మోస్ట్ అందరూ కూడా తింటారు. ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో స్పైసీగా కొంచెం పుల్లగా చాలా బాగుంటుంది. అండ్ ఈరోజు సండే కాబట్టి ఇక్కడ ఈరోజు కిచెన్లో మొత్తం కూడా స్పెషల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి నేను ఏం వండుతున్నాను అనుకున్నారు, ఇక్కడ నేను ఏం వండట్లేదండి, జస్ట్ టమాటో రసం పెడుతున్నాను అంతే. మిగతాదంతా కూడా ఈరోజు స్వప్నాంటి స్పెషల్సే. సో ఏం చేస్తారు ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నేను అయితే టమాటా రసం కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. టమాటా రసం నాకు చాలా ఇష్టం, బాగా పెడతాను అండ్ బాగా కుదురుతుంది కదా. సో నాకు రసమ్స్లో బాగా ఫేవరెట్ టమాటా రసం. సో ఇక్కడైతే ఇంకా మన ఇల్లు కాదు కాబట్టి ఎక్కడ ఏది ఉందో తెలియదు, అన్నీ కూడా వెతుక్కొని ఇక్కడ అన్నీ కూడా నేను పెట్టుకుంటున్నాను. సో సండే కాబట్టి లేజీగా ఉండే ఇంకా స్నానం కానీ ఏం చేయకుండా అలాగే అన్నీ కూడా చేస్తున్నాము. బట్ వన్స్ వంట అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి స్నానం అనేది కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఈలోపు నేను టమాటా రసం ప్రిపేర్ చేస్తుంటే సోని వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఫ్రెష్గా మంచిగా అన్నీ కూడా నీట్గా పీల్ చేసుకొని అంతా కూడా తనైతే ప్రిపేర్ చేస్తుంది అనమాట. అండ్ మీరు సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారు? అండ్ సండే రాగానే మీకు వెంటనే గుర్తుకొచ్చే వంటకం ఏంటి చెప్పండి నాకు. సో నాకంటే ఫస్ట్ సండే అనగానే చికెనే తినాలనిపిస్తుంది. చికెన్ తినలేదు అనుకోండి, అబ్బా ఇది సండే కాదని ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. ఒకవేళ పొరపాటున మేము ఫిష్ కానీ ఏదన్నా ప్రాన్స్ ఏదన్నా తెచ్చుకున్నా లేదు ఇది సండేలా లేదని ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ ఫైనల్ ఇక్కడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేను దీనికోసమే వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే టమాటా రసంలో కొంచెం యాడ్ చేసి నేనైతే ఇది మొత్తం కూడా స్మాష్ చేస్తాను. చేత్తోనే మంచిగా మొత్తం మెత్తగా మెదిపేసుకుంటాను, ఎందుకంటే ఇలా చేస్తేనే మొత్తం ఫ్లేవర్ అంతా కూడా బాగా దిగుతుంది. సో నీట్గా మొత్తం ఇలా చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని మరిగించుకొని తాలింపు పెట్టుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది. ఓన్లీ టమాటా రసం ఏదైనా మంచి ఫ్రై కన్ చేసుకుంటే భలే అదిరిపోద్ది అనమాట. ఈరోజు ఈలోపు నేను వంట చేసేలోపు చూస్తే ఇక్కడ టోషిత్ అయితే ఆంటీని ఆడిచ్చేస్తున్నాను అనమాట. లైక్ ఏంటంటే కిటికీ దగ్గర ఎక్కి వర్షం అంతా కూడా చూస్తున్నాడు. రెయిన్ గో అవే అనుకుంటూ పాటలు అన్నీ పాడుకుంటూ వాడైతే టైం పాస్ చేశాడు. వాడు అక్కడ ఉన్న 2 days కూడా బాగానే ఎంజాయ్ చేశాడు హ్యాపీగా. ఎందుకంటే పిల్లలకి ఏంటంటే జనాలు కనిపిస్తేనే హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అది ఎవరు లేకపోతే అలా మూడీగా ఉంటారు కదా. సో మా టోషిత్కి ఇంకా జనాలు కనిపించారంటే అస్సలు ఆగడు, ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. నాకు ఇంకా ఇలా వంట చేస్తూ ఒకరితో మాట్లాడుతూ వంట చేస్తే ఎంత ఇష్టమా అనమాట. ఎంత పనైనా ఎంత వంట అయినా చేసేస్తాను.
సో ఇక్కడ ఏంటంటే ఇంకా అలా సోనీతో మాట్లాడుతూ అండ్ సోనీ వాళ్ళు ఏంటంటే మా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి మా చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ కూడా మళ్ళీ రీకాల్ చేసుకుంటూ అన్నీ హ్యాపీగా మాట్లాడుతూ ఇక్కడైతే నేనైతే టమాటో రసం ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈలోపు ఇంకా టమాటో రసం కూడా మరిగిపోయింది. ఇక్కడ ఇంకా తాలింపు కూడా వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ టేస్ట్ అయితే బాగుంది, కొంచెం పులుపు తగ్గింది అనిపించింది. ఎందుకంటే నాకు చింతపండు అంటే చాలా భయం అనమాట వేరే వాళ్ళ ఇంట్లో వాడినప్పుడు. ఎందుకంటే అందరు చింతపండులు అంటే కొంచెం కొన్ని పులుపుగా ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి దానికోసం భయంతో నేను తక్కువ యాడ్ చేస్తాను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. మనది ఏంటంటే కొంచెం తిని ఉంటాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇక్కడైతే ఫస్ట్ అయితే రసంకి అయితే తాలింపు వేసేసుకుందాము. ఇంతకీ ఆంటీ ఏం చేస్తున్నారు ఏంటనేది మీకు చెప్పలేదు కదా. ఈరోజు ఆంటీ వచ్చేసి చికెన్ ఫ్రై చేస్తున్నారు అండ్ చికెన్ కర్రీ కూడా చేశారనమాట. సో చికెన్ ఫ్రై రెసిపీ అయితే షార్ట్ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది, చాలా 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 ఇష్టం ఆంటీ ఇది నాకు. సో ఖచ్చితంగా నేను ఎప్పుడు వెళ్ళినా అదే అడుగుతాను ఆంటీకి చేయమని చెప్పి. సో అందుకోసం నా కోసం అయితే ఈరోజు చికెన్ ఫ్రై చేశారు. అండ్ అలాగే మళ్ళీ అందరు ఉన్నాం కాబట్టి సరిపోదని వాళ్ళు చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేశారనమాట. సో ఈ చికెన్ ఫ్రై కోసం మొత్తం కూడా అన్నీ కూడా పీసెస్ లైక్ అంతా కలిపే తెస్తాం కదా, అందుకోసం అంతా కూడా తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి మొత్తం కూడా క్లీన్ చేస్తుంది సోనీ. అండ్ ఈలోపు టోషిత్ చూస్తే బన్నుతో అయితే ఇక్కడ చెల్ గుర్రం అని చెప్పేసి ఆటలైతే ఆడేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ ఒక చిన్న అప్డేట్ లాగా, కొంతమంది తెలియని వాళ్ళకి ఈ అప్డేట్ ఏంటంటే నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయకపోయినా డైలీ కూడా మీషో రివ్యూస్ లేదంటే మింత్రా అండ్ అదర్ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఈలోపు ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోయినట్టయితే నా ఫేవరెట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే సీతాఫలం అనమాట, చాలా ఇష్టము. ఇంకా స్వప్న అంటే ఇచ్చేసరికి ముందు రోజు పూజ జరిగింది కదా, సో నెక్స్ట్ డే ఇంకా సీతాఫలం ఇచ్చారు, హ్యాపీగా లగించేసాను. లిటరల్గా తిన్న తర్వాత నాకు ఇంకా ఫుల్ జలుబు చేసేసింది, అంటే ఆ రోజు నైట్కి. అయినా కూడా మనం తగ్గేది లేదు, జలుబు చేసిన నా ఫేవరెట్ ఫ్రూట్ కాబట్టి మంచిగా తినేసాను అనమాట. అండ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ సీతాఫలం తింటే బేబీ వెయిట్ కూడా గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ దాంతోపాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకోండి. అండ్ ఇంకా ఈ లోపు అయితే మనం వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ లోపు ముందుగా లైక్ మీ అందరికీ తెలుసు కదా, నా వ్లాగ్స్ ఫాలో అయ్యాలి అందరికీ తెలుసు, లంచ్ కన్నా ముందే ఈ విధంగా ఒకవేళ కర్రీ ప్రిపేర్ అయ్యిందా ముందు ఇలా ముక్కలు వేసుకొని తిన్న అలవాటు, అదే అలవాటు నా టోషు బాబుకి కూడా అలవాటు అయిపోయింది. వాడికి నాన్ వెజ్లో చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకోసం వాడికైతే ఇక్కడ నేను తినిపిస్తున్నాను. లిటరల్ అది కారం ఉంది, కారం ఉన్నా కూడా హ్యాపీగా వాడైతే లాగిచ్చేసాడు. అంటే పర్లేదు, టోషిత్ అయితే కారాలు కొంచెం బాగానే తింటాడు, మరీ మా అంత ఫుల్ స్పైసీ కాదు, కానీ పిల్లలు తినే దానికి మించే తింటాడు అనమాట టోషిత్ అయితే. సో ఇక్కడైతే వాడైతే ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. ఈలోపు ఇంకా నాకు కూడా ఇంకా కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా, ఆకలి అనేది ఫుల్ ఎక్కువ అయిపోద్ది. సో అందుకోసం ఇక్కడైతే నేను చేసిన టమాటో రసం, ఆంటీ చేసిన చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై. సో దీనికి నేను వచ్చేసి ఆంటీకి ఎప్పుడు పెడతాను, అంటే అది అలా కలర్ కనిపిస్తుందని తప్ప బ్లాక్ చికెన్ ఫ్రై అని చెప్పేసి పెడతాను అనమాట. అంత ఇష్టం ఆంటీ, ఇప్పుడు ఇంటికి వెళ్ళినా బ్లాక్ చికెన్ ఫ్రై చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాను. సో లంచ్ చేసేసి అలా రిలాక్స్ అయ్యి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా మేము మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే అప్పటికే చాలా ముందు రోజు వచ్చాము అండ్ నెక్స్ట్ డే వెళ్ళిపోదాం అన్న ఇంకా ఆంటీ వాళ్ళు ఏంటంటే అసలు లిటరల్లీ నైట్ కూడా భోజనానికి ఉండిపోమన్నారు, కానీ లేదు ఇంకా వెళ్ళిపోతామని చెప్పేసి మేము ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ ఏంటంటే బన్ను మమ్మల్ని డ్రాప్ చేసేస్తున్నారు అనమాట. మా ఇంటికి స్వప్నాంజలి ఇంటికి పెద్ద దూరం ఏం కాదు, జస్ట్ లిటరల్లీ కార్లో వెళ్తే 5 minutes, బండి మీద వెళ్తే అంటే లైక్ 5 to 10 minutes అంత అప్రాక్స్గా, పెద్ద దూరం అయితే ఏముండదు. సో ఇంకా అందుకోసం తెచ్చుకున్నట్టు మెయిన్ లగేజ్, ఒక్క రోజుకి ఎంత లగేజ్ తెచ్చుకున్నాం అనిపించింది. లగేజ్ అంటే మెయిన్ చిన్న టోషిత్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాడి థింగ్స్ అన్నీ కూడా క్యారీ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి అందుకోసం ఎప్పుడు లగేజ్లో కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ గోయింగ్ బ్యాక్ టు మై హోమ్. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వీడియోస్ పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి మైండ్లో తిరుగుతూనే ఉందన్నమాట. లైక్ ఏంటంటే ఎక్కువ ఈ మధ్య చెప్పాను కదా వీడియోస్ చేస్తున్నానని చెప్పేసి, సో అవన్నీ కూడా ఉన్నాయి వీడియోస్ అండ్ పార్సల్స్ కూడా వచ్చాయి తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి, పార్సల్స్ రాగానే ఓపెన్ చేసేలా ఆత్రం ఎంతమందికి ఉంటుంది? నాకైతే ఎక్కువ ఉంటుంది, మీకు ఇక్కడ ఈ వీడియోలోనే అర్థమవుతుంది కూడా అది. అండ్ తర్వాత వచ్చి ఇంకా మీరు చూస్తే వెళ్ళేటప్పుడు కూడా ఈవినింగ్ అరౌండ్ మేము 6-6:30 వెళ్ళినట్టున్నాము, టైమింగ్ అయితే ఐడియా లేదు, కానీ ఆ టైంలో కూడా ఇంకా అలా కొంచెం చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా అందుకోసమే కార్లోనే డ్రాప్ చేసేస్తాను అన్నాడు బన్ను. అండ్
వాడి డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది. హ్యాపీగా సేఫ్గా అయితే ఇంటికైతే వచ్చేసాం. అండ్ ఫైనల్లీ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను, పార్సిల్స్ వచ్చాయి అన్నీ కూడా ఓపెన్ చేయాలని చెప్పి. యాక్చువల్లీ అరౌండ్ 2 or 3 పార్సిల్స్ వచ్చాయి. సో అవి ఇంకా వచ్చాక కొంచెం వాటర్ అయితే తాగి అన్నీ అలా ఒక 10 minutes రిలాక్స్ అవ్వగానే వెంటనే పార్సిల్స్ అయితే ఓపెన్ చేయడం షురూ చేస్తాను. ఇక్కడ ఏంటి ఫస్ట్ మీకు చూపిస్తుంది, ఇది స్టిచ్ బ్లౌజ్ మీషో పార్సిల్ అనమాట. స్టిచ్ బ్లౌజ్ యాక్చువల్లీ దీనికి ఆల్రెడీ రివ్యూ షేర్ చేస్తాను మన ఛానల్లో, సారీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఒకళ్ళు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట. నేను గోల్డ్ కలర్ బ్లౌజెస్ 2 వేరియంట్స్ అయితే చూపించాను వీడియోలో. సేమ్ ఇక్కడ ఏంటంటే దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ క్వాలిటీ కానీ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా వస్తుంది. అండ్ ఫుల్లీ స్టిచ్ బ్లౌజ్ అనమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే కింద నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ పార్సిల్ వచ్చేసి ఇది ఫ్లిప్కార్ట్ పార్సిల్. ఇది ఓపెన్ చేసి మీకు చూపిద్దామంటే టోషిత్ వచ్చేసి వాడు ఫేవరెట్ అనమాట ఈ బబుల్స్. ఎంతలా అంటే అది ఇచ్చి ఇంకా అమ్మ ఊదు ఉఫ్ 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 అనమంటనే ఉంటాడు. ఇంకా అలాగ వాడితే కాసేపు ఆడిన తర్వాత అయినా కూడా ఆపమలేదు. కాసేపు అయితే ఇంకా మొత్తానికైతే వాడికి ఏదో రకంగా మాటలు చెప్పి అటు ఇటు చేసి ఫైనల్లీ పార్సిల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఇది కంప్లీట్ కుర్తా సెట్ అనమాట. యాక్చువల్లీ ఇది మనకి ఎలా అంటే బీబా బ్రాండ్స్ ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఉంది. లుక్ అయితే ఆసమ్గా ఉంది. వీడియోలో నా కెమెరా క్వాలిటీ వల్ల మీకు కొంచెం క్లారిటీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ చాలా బాగుంది. కలర్ అయితే మంచి హాఫ్ వైట్ అనమాట. మంచి క్లాసీ ఫీల్ వస్తుంది. అండ్ లైట్గా ఉంటుంది కాబట్టి కలర్ చాలా క్లాసీగా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే లెగ్గింగ్ వస్తుంది. అండ్ పైన నైరా కట్ కుర్తి అండ్ ఆర్గన్జా దుప్పటా వచ్చింది. దుప్పటా ఒక్కటే నాకు నచ్చలేదు. అదర్ దెన్ దట్ మిగతా అంతా కూడా బాగుంది. పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది ఏంటంది. ఫ్రంట్ అంతా కూడా గోల్డ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. హ్యాండ్స్ 3/4 వస్తాయి. అండ్ క్వాలిటీ అయితే బాగుందనమాట. కొంచెం నలిగింది అంతే డ్రెస్. సో ఇంకా ఆ రోజు రాత్రి అయితే వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ గైస్. బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తా.